నమస్తే వెల్కమ్ టు వే2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస పూజలు ఘనంగా అమ్మవారికి గ్రామోత్సవం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు తిరుపతిలో జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2023ను విడుదల చేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి క్రైమ్ రేటు స్వల్పంగా తగ్గినట్లు వెల్లడి తూర్పు గోదావరి జిల్లా భీమవరం వేదికగా జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల 2023-24 జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 584 కోట్లు విడుదల చేసిన సీఎం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ స్వామి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండువగా మన్మోని నగరోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గొబ్బెమ్మ రూపంలో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేవేరి జ్ఞాన ప్రసూనంబ అమ్మవారిని గొబ్బెమ్మగా ప్రతిరోజు గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి బోయిలు మోసుకుంటూ వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ సప్పరంలో ముస్తాబు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవానికి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు వెంటరాగా ఉత్సవం సాగింది. ఉత్సవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఏఎస్ఐ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది పర్యవేక్షించారు. 4 మాడ వీధుల్లో ఇంటింటి వద్ద అమ్మవారికి హారతులిచ్చారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డీఈఓ వెంకట సుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక 5,000 రాహుకేతు పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారిని ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్ కుమార్, చంద్రప్ప, పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమకు జీవనోపాధి కల్పించాలని ఏర్పేట మండలం చింతలపాలెం పంచాయతీ మరాఠీపురం గ్రామంకు చెందిన షికారులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం చేసుకోవడానికి ఎమ్మెల్యే కోటాలో అగ్రికల్చర్ ట్రాక్టర్ అందజేయాలని కోరారు. ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్న ఎమ్మెల్యే తమరికి కూడా ఆదుకోవాలని ఇండియా వాగ్రివేల గిరిజన సంఘం అధ్యక్షుడు డబ్బా పరశునాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. उतारी फोड़ला అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె గురువారంతో 18 రోజుకు చేరింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె గురువారంతో 18 రోజుకు చేరుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి, అంగన్వాడీ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలది న్యాయమైన డిమాండ్లు అన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్సు మరియు హెల్పర్సు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడ్లూరి భారతి మాట్లాడుతూ అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు దీనిని ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించలేదన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు ఇప్పటివరకు ఎటువంటి నిబంధన ఎందుకు రూపొందించలేదన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలు తమకు వచ్చే అరాకొర జీతాలను పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం దశల వారీగా అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా తీవ్ర నిర్బంధానికి గురి చేయడం దుర్మార్గమన్నారు. ఇది చాలదన్నట్లుగా రకరకాల యాప్స్ తెచ్చి అంగన్వాడీలకు పని భారాన్ని మాత్రం పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సెంటర్ల బలోపేతానికి అవసరమైన నిధులు కేటాయించకుండా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాసిరకం సరుకులు అందచేయడం అన్యాయం, దుర్మార్గం కాదా అని అన్నారు.
ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇక ఏఐటీయూసీ నాయకుడు వైఎస్ మణి మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఆందోళనను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా తమ విధులను బహిష్కరించిన వారిని గౌరవించడానికి బదులుగా అవమానించేలా బెదిరింపులకు దిగడం సమంజసం కాదన్నారు. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి కార్మిక సంఘాలన్నీ మద్దతిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు కల్పన, కార్యదర్శులు శోభ, స్వర్ణ, అలాగే రాజ్యం, మణిశ్రీ, మాధవి, భారతి, రాధమ్మ, విజయమ్మ, సిఐటియు నాయకులు మణి, పుష్ప, రేవతి తదితరులు పాల్గొన్నారు. వేడుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తూ ఉంది. కేవలం మంత్రుల బృందము లేదా చీఫ్ సెక్రటరీ రోజుకో మాట మాట్లాడుతూ మీరు డబ్బులు తప్ప ఇంకేమైనా అడగండి అన్నట్టుగా ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి తయారైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,50,000 మంది, దాదాపు 1,00,000 మందికి పైగా ఈరోజు సమ్మెలో ఉంటే కనీసం నోరు విప్పి మాట్లాడడంలే. ఏమమ్మా మీ సమస్య అని చెప్పి అడగడంలే. మహిళల్ని నెత్తిన పెట్టి చూసుకుంటానని చెప్పి మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందో మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ ఉద్యమం ద్వారా అర్థమవుతోంది. నిన్నటిదాకా అన్ని రకాల వేధింపులకి, నిర్బంధాలకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విస్తుపోయి బిత్తరపోయి చూస్తూ ఉంది. ఇదేదో ఎంతకాలమైనా వీళ్ళు ఏం చేస్తారులే అన్నటువంటి పద్ధతిలో ఉంది. అంగన్వాడీ మొత్తం ఒక కార్మిక వర్గం, అంగన్వాడీ సిబ్బంది యావత్తు మేము ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి దశలవారీ కార్యక్రమాలకి పిలుపునిచ్చేస్తున్నారు. రేపు మంత్రుల ఇళ్ల దగ్గర ఈ ముట్టడి కార్యక్రమం సాగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇది మరింత పెరిగి ఈ ఆగ్రహ జ్వాలలు మరింత విస్తరించక ముందే సమస్య కనీస వేతనాలు పెంచుతారని తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతిరోజు ఈ రోజు పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రి గారికి వేసి తెలియజేస్తున్నాము. ప్రతిరోజు సమ్మెను ఉధృతం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. 3వ తేదీ కలెక్టరేట్లు ముట్టడిని అనేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా కనీసం ఇంకనైనా ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పాలి. మంత్రులు పదే ఇంకా ముఖ్యమంత్రి దృష్టికి మేము తీసుకెళ్లలేదు అంటున్నారు. ఇప్పటికైనా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మాకు కనీస వేతనం ఇవ్వవలసిందిగా. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి బీహార్ రాష్ట్రం ఇండస్ట్రియల్ శాఖ మంత్రి సమీర్ కుమార్ మహతేష్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈవో కెఎస్ రామారావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ మల్లికార్జున అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ వార్షిక మీడియా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2023ని వెల్లడించారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2023ను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విధి నిర్వహణలో దీక్షతో విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేయడం వలన ఈ సంవత్సరంలో 10% మేరకు నేరాలు తగ్గినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని 10 రక్షక్ మొబైళ్లు, 24 బ్లూ కోట్స్లను సమర్థవంతంగా గస్తీ కాస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,33,527 వాహనాలను తనిఖీ చేసి పాపులర్ డివైస్ ద్వారా 2,156 మంది పాత నేరస్తులను పట్టుకొని నేర నివారణ చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో పోలీస్ శాఖ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి 284 మంది అనుమానితులను గుర్తించి 122 మంది ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. ఇక డయల్ 100 కాల్స్కు 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలకు చురుకైన సేవలు అందిస్తున్నామని ఎస్పీ అన్నారు. మహిళలపై అఘాయిత్యాలను నివారించాలనే ఉద్దేశంతో దిశ పెట్రోలింగ్ను 2 విభాగాలుగా విభజించి పాఠశాల పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ మరియు సైబర్ నేరాలు, కాల్ మనీ వంటి నేరాలపై మహిళలకు అవగాహన కల్పిస్తూ అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో 24/7 గస్తీ కాస్తూ అవసరమైన చోట కౌన్సిలింగ్ చేస్తూ మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు. ఈ నెలలో సంభవించిన మిచాంగ్ తుఫాన్ ప్రభావం వలన తిరుపతి జిల్లాలో భారీ నష్టం వాటిల్లి ప్రజా జీవనం స్తంభించిపోయింది. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలోని ప్రభావిత ప్రాంతాల్లోని 7 గ్రామాల నందు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సుమారు 2,000 మంది ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి సంరక్షించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల కేసులు పరంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తగ్గుదల ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాలలో మృతులు, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వలన గత సంవత్సరంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉందన్నారు. ఏడాదిలో 3,17,00,000 విలువైన 1,750 మొబైల్స్ రికవరీ చేశామని, వాటిని తిరిగి ఫిర్యాదు బాధితులకు కొరియర్ ద్వారా అందిస్తున్నామన్నారు. 105 గంజాయి కేసుల్లో 416 మంది అరెస్టు చేశామని, 1,63,87,000 విలువైన 1,220.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సైబర్ నేరాల్లో 1,11,43,000 సైబర్ నేరగాళ్లు దోచుకోగా 73,43,000 నగదు రికవరీ చేశామన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసుల్లో 76 మంది అరెస్టు చేయగా 9,75,00,000 విలువైన 775 ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకుని 34 వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పి శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పి శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఆయన కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోని ఎర్రచంద్రం సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచంద్రం కాపాడుతామని అన్నారు. కూంబింగ్ ఆపరేషన్లు పెంచి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇంటర్ స్టేట్ ఆపరేషన్లు ఇతర శాఖల సహకారంతో సమర్థవంతంగా విధులు చేపడతామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, రిజర్వ్ ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ ఇంకా ఎస్ఐలు, ఆర్ఎస్లు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణన్ రవి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, ప్రముఖ గాయని మంగ్లీలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. கொஞ்சம் ஓரத்தை ஒதுங்க ஃபோட்டோ எடுத்துட்டு சார் ஃபேமிலி ஃபோட்டோஸ் ఉన్నాయి సార్ అక్కడ వరకు తీసుకుంటాను సార్ వాయిస్ తీసుకుంటాను
తీసుకుంటాను సార్. అసలు ఏం లేదు, మొన్న గవర్నమెంట్ వచ్చింది కదా. అన్నీ మళ్ళా దొరుకుతాయి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ నగరం నడిబొడ్డున 19 ఎకరాల విస్తీర్ణంలో 404 కోట్ల రూపాయలతో భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తాన్ని ఖరారు చేశామన్నారు సీఎం. జనవరి 19వ తేదీన సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్నారు ముఖ్యమంత్రి. దేశానికే తలమానికంగా ఉండేలా విగ్రహ నిర్మాణం చేపట్టామని, విజయవాడ నగరానికి ఈ విగ్రహం ఓ మకుటంగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్. 2023-24 విద్యా సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వేదికగా బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక అన్ని జిల్లాల నుంచి పలువురు లబ్ధిదారులతో పాటు వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ తో మాట్లాడారు. జిల్లా స్థాయి కార్యక్రమాలకు పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగనన్న విద్యా దీవెన కింద మొత్తము 8.09 లక్షల మంది విద్యార్థులకు 584 కోట్లు భీమవరం నుంచి విడుదల చేశారు సీఎం. అయితే తాజాగా విడుదల చేసిన మొత్తాన్ని కలుపుకొని ఇప్పటి వరకు 11,900 కోట్లు జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక జగనన్న వసతి దీవెన కింద మరో 4,275 కోట్లు వెచ్చించింది. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి 18,576 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది గత ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికమన్నారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ చదివే వారికి 15,000, డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివే వారికి 20,000 ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తుంది. ప్రతి సంవత్సరం 2వ విడతల్లో ఈ సాయాన్ని అందజేస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఈ సాయం అందజేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యార్థి వన కార్యక్రమం కింద ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాకు సంబంధించిన పలువురు లబ్ధిదారులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారంగం బలోపేతానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు విద్యార్థి యువజన అందించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి వర్చువల్ విధానం ద్వారా కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. కలెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేసిన మొత్తంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన విద్యార్థులు కూడా లబ్ధి చేకూరిందని, జిల్లాలో 35,248 మంది విద్యార్థులకు 25.79 కోట్లు అందాయన్నారు కలెక్టర్. చంద్రగిరి నియోజకవర్గంలో 6,086, తిరుపతి నియోజకవర్గంలో 4,390, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి 5,037 మంది విద్యార్థులకు చెందిన 4,588 తల్లుల ఖాతాలకు 3.99 కోట్లు, నగర నియోజకవర్గానికి సంబంధించి 1,866 మంది విద్యార్థులకు 1,693 తల్లుల ఖాతాలకు 1.23 కోట్లు, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి 4,674 మంది విద్యార్థులకు చెందిన 4,235 తల్లుల ఖాతాలకు 3.05 కోట్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 5,431 మంది విద్యార్థులకు చెందిన 4,967 తల్లుల ఖాతాలకు 3.89 కోట్లు, సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 5,034 మంది విద్యార్థులకు చెందిన 4,601 తల్లుల ఖాతాలకు 3.83 కోట్లు ప్రభుత్వం నుంచి అందాయి అన్నారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ తదనంతరం పరిస్థితుల తర్వాత రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమైంది. ముఖ్యంగా
ట్రాక్ సామర్థ్యం పెరగడంతో రైళ్ల వేగం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వందే భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో రైళ్లను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అమృత భారత ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు అయోధ్య వేదికగా నూతన అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. భారతదేశ రైల్వేల చరిత్రలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ రికార్డు సాధించింది. క్రమంగా వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతూ వస్తుంది. అయితే రైల్ టికెట్ ధరల విషయంలో వందే భారత్ రైలు సామాన్యులను ఆకట్టుకోవడం లేదు. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయోధ్య వేదికగా రేపు ఈ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైల్ ఫుల్ రైల్. ఇందులో 22 కోచ్లు ఉండనున్నాయి. 12 సెకండ్ క్లాసు 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు 2 గార్డు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైలు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏపీ మీదుగా ఈ రైలు నడవనుంది. మాల్దా, బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీనికి తోడు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కూడా జరుగుతుండటంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఆలయంలో కొనసాగుతుండటంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూనే ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనాలకు సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస పూజలు. ఘనంగా అమ్మవారికి గ్రామోత్సవం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. తిరుపతిలో జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక. 2023ను విడుదల చేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి క్రైమ్ రేటు స్వల్పంగా తగ్గినట్లు వెల్లడి. తూర్పు గోదావరి జిల్లా భీమవరం వేదికగా జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల. 2023-24 జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 584 కోట్లు విడుదల చేసిన సీఎం. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.